సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సీఎం జగన్ చిత్తూరులో 7వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేపట్టారు. అమ్మగారిపల్లె నుంచి బయలుదేరిన సీఎం జగన్కు ప్రజానికం భారీగా స్వాగతం పలికారు. అమ్మగారిపల్లె స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో పలువురు కాంగ్రెస్ టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా అమ్మగారిపల్లి నైట్ స్టే పాయింట్ వద్ద ఉదయం అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు, పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలను సీఎం వైఎస్ జగన్ పేరు పేరున పలకరిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసేందుకు విశేషంగా పనిచేయాలని 5 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన మంచిని, ప్రజలకు అందించిన సంక్షేమాన్ని, వివిధ రంగాల్లో తీసుకువచ్చిన గొప్ప సంస్కరణలను ప్రతి గడపకు వివరించాలని పార్టీ నేతలకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. అమ్మగారిపల్లె స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో పలువురు కాంగ్రెస్, టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా జగన్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పింఛన్ల పంపిణీ బాధ్యతను సీఎం జగన్ సరిగా నిర్వహించట్లేదని, వృద్ధులు, దివ్యాంగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికలకు ముందు పింఛన్ల పంపిణీపై కుట్రలు చేస్తున్నారన్నారు. వాలంటీర్లతో నగదు పంపిణీ బాధ్యతలను ఈసీ తప్పించిందని, ప్రభుత్వ ఉద్యోగులతో ఇళ్ల వద్దే పింఛన్లు ఇవ్వాలని ఈసీ చెప్పిందన్నారు. పెన్షన్ల కోసం ముందే బ్యాంకుల నుంచి నగదు విత్డ్రా చేసి ఉంటే ఇబ్బంది ఉండేదే కాదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పింఛన్దారులకు ఇవ్వాల్సిన సొమ్ము కాంట్రాక్టర్లకు కట్టబెట్టారని, నిధుల కొరత వల్లే పింఛన్ల పంపిణీ జాప్యం చేస్తున్నారన్నారు. పింఛన్ల పంపిణీపై లబ్ధిదారులకు నమ్మక ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం కుంటి సాకులు చెప్పడం రాజకీయ కుట్రే అని లేఖలో పేర్కొన్నారు. ఏపీలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో వృద్ధులు, దివ్యాంగులు, ఇతర పెన్షన్ లబ్ధిదారులను 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల చుట్టూ తిప్పించుకోవడం మానవత్వం అనిపించుకోదన్నారు. అందుకే పింఛన్లను ఇంటి వద్దకే తెచ్చి ఇచ్చే ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి సూచించాలని కోరుతూ భారత ప్రధాన ఎన్నికల అధికారికి రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిని కలుస్తూ సమస్యలు తెలుసుకుంటూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఏళ్ల తరబడి ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వీధి వ్యాపారులను ఆప్యాయంగా పలకరించడంతో పాటు ఆటోలో ప్రయాణించి ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరిని కలుస్తూ సమస్యలు తెలుసుకుంటూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. తన పర్యటనలో భాగంగా నియోజకవర్గంలోని కొత్తపల్లి, పిఠాపురం రూరల్ మండలాల్లో పర్యటన చేస్తూ ప్రజలతో మమేకమయ్యారు. మత్స్యకార గ్రామాల్లో మహిళలతో ముచ్చటించారు. మా ఇంటికి రా అని పిలిచిన వారి గడప తొక్కారు. ఏళ్ల తరబడి ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వీధి వ్యాపారులను ఆప్యాయంగా పలకరించడంతో పాటు ఆటోలో ప్రయాణించి ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకున్నారు. నియోజకవర్గం కొత్తపల్లి, పిఠాపురం రూరల్ మండలాల పరిధిలో సుమారు 10కి పైగా గ్రామాల్లో పర్యటించారు. ప్రతి గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కటి పరిష్కారం అయ్యేలా సమిష్టిగా కృషి చేద్దామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని స్థాపించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ కూటమి అభ్యర్థిగా పిఠాపురం నుంచి తనను ఆశీర్వదించాలని కోరారు. మన పిఠాపురాన్ని స్వస్థలం చేసుకుంటున్నాను. ఇది మీరు ఒక ఆత్మీయ సమావేశం అనుకుందాం. ఒక సోదరుడు మీ ఇంటికి వచ్చి, ఒక బిడ్డ మీ ఇంటికి వచ్చి, ఒక కుటుంబ సభ్యుడు మీ ఇంటికి వచ్చి మీ కష్ట నష్టాల్లో, మీ బిడ్డల భవిష్యత్తుకి వీటి గురించి పంచుకోవడానికి నేను ఉన్నాను ఇక్కడ. నేను ఎక్కడికి వెళ్ళను, మీకు అండగా ఉంటాను. ఒక సోదరులాగా ఒకసారికి వచ్చి వెళ్ళిపోవడానికి రాలేదు. ఈ ఆత్మీయ సమావేశాలు వచ్చే ప్రతిరోజు మనం పెట్టుకుందామని తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకొకసారి పర్మిషన్ తీసుకొని మరి అంటే ఇచ్చిన పర్మిషన్ మనం 48 గంటల క్రితం ఇచ్చినా కానీ ఇంకా రాలేదని చెప్తా ఉన్నారు, ఇంకా అప్రూవ్ చేయలేదని చెప్తా ఉన్నారు. కారణాలు ఏంటో ఒకసారి నేను కూడా వెతికి చూసి దీన్ని సరిచేస్తాను. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేయడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని విజయవాడ వెస్ట్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ను సుజనా చౌదరి మర్యాదపూర్వకంగా కలిశారు. కూటమి అభ్యర్థిగా పవన్ను కలిసినట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ని కలవడం చాలా ఆనందంగా ఉందన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించినందుకు తాను ఆయనకు అభినందనలు తెలిపానని చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా ఎన్డీఏ కూటమి నేతల ఫోన్లు పోలీసులు ట్యాప్ చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లారామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల గురించి ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవడానికి ఈ పనికి తెగబడ్డారని ఆరోపించారు. డీజీపీ, అదనపు డీజీపై చర్యలు తీసుకోవాలని సీఈఓని కోరినట్లు పేర్కొన్నారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా ఎన్డీఏ కూటమి నేతల ఫోన్లను పోలీసులు ట్యాప్ చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ నుంచి తెచ్చిన పరికరాలు పెగాసిస్ సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తున్నారని, ఎన్నికల గురించి ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవడానికి ఈ పనికి తెగబడ్డారని ఆరోపించారు. దీనికి కారకులైన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, అదనపు డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణలో మాదిరి ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని, ప్రతిపక్ష పార్టీల నేతల వాయిస్లు రికార్డులు చేస్తున్నట్లు మాకు పక్కా సమాచారం ఉందన్నారు. ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకు ఎలాంటి చర్యలకు పాల్పడితే తెలంగాణలో మాదిరి ఫోన్ ట్యాప్ చేసిన వారు జైలు ఓచులు లెక్క పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న 6 ఐపీఎస్లు, 3 కలెక్టర్లపై ఎన్నికల కమిషన్ వేటు వేసిందని, దూడలపై చర్యలు తీసుకున్న, చేలో దొంగతనంగా మేస్తున్న ఆవుల్లాంటి డీజీపీ, అదనపు డీజీపీపై చర్య తీసుకోలేదన్నారు. వేటుకు గురి కావాల్సిన అన్ని అర్హతలు డీజీపీ, అదనపు డీజీపీకి ఉన్నాయని, వెంటనే వీరిద్దరిపై చర్యలు తీసుకోవాలని సీఈఓని కోరినట్లు పేర్కొన్నారు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఎదుటివారిని విమర్శిస్తున్న జగన్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా తన కేసు విచారణకు సహకరించాలని వర్లరామయ్య డిమాండ్ చేశారు. 10 ఏళ్లుగా కేసులు విచారణకు రాకుండా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్న జగన్కు చట్టంలో ప్రత్యేకమైన మినహాయింపులున్నాయా? తనపై ఉన్న కేసులో విచారణ పూర్తయితే జైలుకెళ్లడం ఖాయమని జగన్కు తెలుసు. అందుకే అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోర్టుకు వెళ్లకుండా డ్రామాలో ఆడుతున్న మహానటుడు జగన్ అని విమర్శించారు. మీ ఫోన్స్ ఎవరు కూడా మేము ట్యాప్ చేయటం లేదని మీరు ఒక ప్రకటన చేయండి, మీకు ధైర్యం ఉంటే. జగన్మోహన్ రెడ్డి గారు, మీరందరూ కూడా కుమ్మక్కై పెద్ద కుట్ర పన్ని ఒక కాన్స్పిరసీ తోటి మా ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేస్తున్నారని మాకు సమాచారం లేదు అని చెప్పండి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రేపట్లో పక్కా సమాచారం వస్తుంది. సమాచారం వచ్చిన తర్వాత నేను తెలియజేస్తున్నాను సార్, ఏదైతే తెలంగాణలో కటకటాల పాలైనారో, ఏదైతే తెలంగాణలో అధికారులు విదేశాలకి పారిపోయారో, ఆ రకమైన పరిస్థితుల్లో రాకముందే మీరు ఒకవేళ ఉంటే ఆ పెగాసిస్ సిస్టమ్ని కూడా హ్యాండ్ ఓవర్ చేయండి, అది తిప్పి పంపించండి, లేదా ఎలక్షన్ కమిషన్ దగ్గర పెట్టండి. అంతేగాని మీరు ఈ రకంగా మా ఫోన్స్ ట్యాప్ చేయడానికి వీలేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చంద్రబాబు కన్నా జగన్ దరిద్రంగా పాలించాడని, మళ్లీ చంద్రబాబును గెలిపించాలా అని జైభీం పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ ప్రశ్నించారు. అమరావతి రైతుల కోసం, పేదల కోసం తాను రాష్ట్రంలో నిరవధిక పోరాటం చేశానని వెల్లడించారు. కరోనా టైంలో చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్లో ఎంజాయ్ చేస్తూ ప్రజలను గాలికి వదిలేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుపై జైభీం పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ ఫైర్ అయ్యారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో జగన్, చంద్రబాబులే పరిపాలన చేయాలా అని ప్రశ్నించారు. దోచుకున్న డబ్బును మంగళగిరిలో పంచి ప్రజలను మోసం చేసిన నియోజకవర్గ ప్రజలు లోకేష్ను ఆదరిస్తారా అని నిలదీశారు. అమరావతి రైతుల కోసం, పేదల కోసం తాను రాష్ట్రంలో నిరవధిక పోరాటం చేశానని వెల్లడించారు. డబ్బుల కోసం టికెట్లు అమ్ముకునే మీకు కనీసం ప్రజలకు అపాయింట్మెంట్ ఇవ్వరని అన్నారు. కరోనా టైంలో చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్లో ఎంజాయ్ చేస్తూ ప్రజలను గాలికి వదిలేశారని, ఆ సమయంలో ప్రజల పక్షాన మేము పోరాడామన్నారు. నవరత్నాల పేరుతో జగన్ ప్రభుత్వం భూములు లాక్కుంటే అడ్డుకుంది, అమరావతిపై పోరాటం చేసింది తానే అని అన్నారు. చంద్రబాబు, లోకేష్ అమరావతి కోసం చేసింది ఏమీ లేదని, కనీసం ఒక్కరోజు కూడా ఉద్యమంలో పాల్గొనలేదు, అరెస్టు కాలేదన్నారు. 24 వరకే నువ్వేమో మమ్మల్ని మోసం చేస్తావా? దళిత బిడ్డల్ని మోసం చేస్తారు, ముస్లిం బిడ్డల్ని మోసం చేస్తారు, బీసీ బిడ్డల్ని మోసం చేస్తారు, రైతులను మోసం చేస్తారు, విద్యార్థులను మోసం చేస్తారు, మహిళలను మోసం చేస్తారు. దేనికోసం మీకు ఓటేయాలండి? చేనేత కార్మికులకి కనీసం పట్టుమని 10,000 రూపాయలు వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పావు, ఈరోజు మగ్గాలు ఇస్తానని చెప్పావు. నేర్చినటువంటి వాళ్ళ నేత కార్మికులకి నేర్చినటువంటి బట్టలకి కనీసం మద్దతు ధర లేకుండా అయ్యో రామచంద్రాన్ని కన్నీళ్లతో కాలం గలుపుకుంటూ అన్నం తిని బతుకుతుంటే చేనేత కార్మికుల పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏ రోజైనా పట్టించుకున్నావా? మత్స్యకారుల పరిస్థితి ఏ రోజైనా పట్టించుకున్నావా? దళిత బిడ్డలకు, అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి ఒక్క లోన్ ఇచ్చావా? ఒక ఉన్నత విద్య చదవడానికి జీవో 77 ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి స్కాలర్షిప్లు మొత్తం రద్దు చేసినటువంటి నీకు ఈ రాష్ట్రంలో ఏ కమ్యూనిటీ వాళ్ళని ఓటు అడగడానికి నీకు అర్హత ఉంది అని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తుంది. ఇసుక అక్రమాలపై నిగ్గు తేల్చడానికి బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. ఇసుక అక్రమాలపై చర్చకు సిద్ధమా అంటూ ఎంపీ నానికి బహిరంగ సవాల్ విసిరారు. ఈడీ, సిబిఐలకు ఫిర్యాదు చేయడానికి తాను సిద్ధమని, తనతో రావడానికి నానికి ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నంలోని ముత్తవరపు స్వర్ణాదేవి వెంకటేశ్వరరావు కళ్యాణ మండపంలో బూత్ కమిటీ కన్వీనర్లు, మహాకూటమి నాయకుల శంకరావ సమావేశంలో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్, మైలవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ మట్టి, బూడిద, ఇసుక అమ్మకాలపై తనపై పనికిమాలిన మాటలు మాట్లాడవద్దన్నారు. 2018లో రాజధానిపై మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నిస్తే ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను, రాజధాని అమరావతి ఉంటుందని సీఎం మాట ఇచ్చారని గుర్తు చేశారు. సాక్షాత్తు అసెంబ్లీలో మాట ఇచ్చి మాట తప్పి మడమ తిప్పారన్నారు. మన బిడ్డలకు ఉద్యోగాలు లేక హైదరాబాద్, కర్ణాటక వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. బటన్ నొక్కి తాయిలాలిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా అని ప్రశ్నించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబును సీఎం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కొండపల్లిలో బూడిద సమస్యపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా సీఎం మాట వినడం లేదని చెప్పారన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయం, లక్ష్యం ప్రభుత్వం మారడం, కూటమి ఏర్పాటుకు ఆయన చేయని త్యాగం లేదన్నారు. మన ప్రాంత రైతాంగానికి భూమి ధరలు పెరగాలన్నా, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా చంద్రబాబు నాయకత్వంలో కూటమి విజయం సాధించాలన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించకపోతే మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఈ 5 ఏళ్లలో 30 స్పిన్నింగ్ మిల్లు మూతపడ్డాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జంపాల సీతారామయ్య, రామినేని రాజశేఖర్, కె విజయబాబు, అక్కల రామ్మోహన్ రావు, నూతలపాటి బాలకోటేశ్వరరావు, జువ్వా రాంబాబు, చుట్టుకుదురు శ్రీనివాసరావు, చెన్నిపోయిన చిట్టిబాబు, సల్లూరి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నేను ఇక్కడ ఉన్నటువంటి లారీ ఆపరేటర్ మొత్తం నా దగ్గరకు వచ్చాడు. మేయవరం ఆఫీస్కి వచ్చాడు. వస్తే నేను వాళ్ళని నా గదిలో పెట్టుకొని నేను స్పీకర్ ఫోన్ ఆన్ చేసి మన పెద్దిరెడ్డి గారు అబ్బాయి దుర్రెడ్డి గారికి ఫోన్ చేశా. అన్న, ఇన్ని దశాబ్దాల ఈటీపీఎస్ చరిత్రలో డబ్బులకి లోడింగ్ చేసే వ్యవస్థ ఎప్పుడు లేదు, ఎప్పుడు చూడాల. కానీ ఈ రోజు వచ్చి వాళ్ళెక్కడో రాజమండ్రి ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులు సోదరుడు వచ్చి ఇక్కడ చేస్తా ఉంటే చాలా అవస్థగా ఉంది. అడ్డదిడ్డమైనటువంటి లోడింగ్ వల్ల స్థానికంగా ఉపాధి పొందుతున్నటువంటి లారీ ఆపరేటర్లు ఆ దుమ్ము ధూళి వల్ల ఇబ్బంది పడుతున్నారంటే నేను చేసేది మన ముఖ్యమంత్రి గారు నాకు చెప్పారు, నేను వాళ్ళొక్కరికే అనుమతించాను అని చెప్పి ఆయన సమాధానం చెప్పడం జరిగింది. ఇక్కడున్న దాదాపుగా 30-40 మంది ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు అంతా కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూస్తూ మహిళల జీవితాలను చిన్నాభిన్నం చేస్తుందని మహిళా సంఘం నాయకురాలు రమాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. మే నెలలో జరగబోయే ఎన్నికల్లో మహిళలు ఆలోచించి ఓటు వేసి ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. బాలోత్సవ భవన్లో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు, మద్యం ప్రభావం నియంత్రణ, మన ముందున్న సవాళ్లు అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలు మహిళా సంఘాల నేతలు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వలంరెడ్డి లక్ష్మణరెడ్డి, రమాదేవులు ప్రసంగిస్తూ ప్రతి ఎన్నికల్లో ఉచితంగా మద్యం పంపిణీ వలన యువతకు మద్యం అలవాటవుతుందని తెలిపారు. అభ్యర్థులు ఖర్చు పెట్టే వ్యయంలో 25% మద్యం పంపిణీకే కేటాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్య నిషేధం కన్నా నియంత్రణ, ఆచరణ సాధ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం మద్యంపై జాతీయ విధానాన్ని ప్రకటించాలని కోరారు. మహిళా లోకం రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చి మద్య నియంత్రణ అమలుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాలు మనం చూస్తే దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు 1,50,000 కోట్ల రూపాయలు ప్రజల నుంచి మద్యం రూపంలో ఆదాయం పొందారు. అంటే సంవత్సరానికి సుమారు 30,000 కోట్ల రూపాయలు. అది ఎక్సైజ్ ఆదాయం కావచ్చు, ఆ మద్యం మీద సేల్స్ ట్యాక్స్ కావచ్చు, లేక బ్రివరేజ్ కార్పొరేషన్ యొక్క లాభాలు కావచ్చు, లేక రిటైల్ షాప్స్ యొక్క లాభాలు కావచ్చు, అన్నీ కలుపుకుంటే సంవత్సరానికి యావరేజ్న 30,000 రూపాయలు, 30,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి వస్తాం. ఈ 5 సంవత్సరాల్లో 1.5 లక్షల కోట్ల రూపాయలు పొందారు. చాలామంది అంటారు ఈ ఆదాయం లేకపోతే ప్రభుత్వాలు నడవలేవు, ప్రజలు తాగుతూ ఉంటేనే, ప్రజలు తూలుతూ ఉంటేనే ప్రభుత్వాలు కదులుతూ ఉంటాయి. కానీ మన పక్కన ఉన్న బీహార్ రాష్ట్రం 2016 నుంచి సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తున్నారు. అక్కడున్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 2016 ఏప్రిల్లో ప్రారంభించాడు. ఈ రోజుకి అక్కడ అమలవుతాం. అందువల్ల ప్రధానమైన దోష్ ఎవరు అని చెప్పేసి అంటే ప్రధానంగా అధికారంలో ఉన్న పక్షం. ఎవరు తాగమన్నారు అని ప్రశ్న వేస్తారు. ఇది ఆడవాళ్ళు ఎప్పుడో సమాధానం చెప్పారు, 90sలోనే సమాధానం చెప్పారు. బెల్లం ఉంటే చీమలు చేరకుండా ఉంటాయా, మీరు షాపులు బంద్ చేయండి, ఇది కదా ఆడవాళ్ళు అడిగారు. ఈ ఆడవాళ్ళు అడిగిన ప్రశ్నకి ఈ రోజు కూడా సమాధానం చెప్పే దమ్ము లేదు రాజకీయ పక్షాలకి. ఇందాక చెప్పారు కదా ఆదాయం లేకుండా. లక్ష్మణ్ రెడ్డి గారే అన్నారు, ఏమండి మీరు సంపూర్ణ మద్య నిషేధం అని మనం అందరం పెట్టినప్పుడు మన మధ్య చర్చ జరిగింది, ఇప్పుడు మీరు చైర్మన్గా ఉన్నారు, ఇది అమలు జరుగుతున్న తీరు, దీన్ని మీరు ఎందుకు కంట్రోల్ చేయరు అని అంటే ప్రభుత్వాలకి ఆదాయం అవసరంలా కనిపిస్తుంది మిత్రులారా.
అందువల్ల ఈ కనిపించేదానికి పరిష్కారము రాష్ట్ర ప్రభుత్వాలది కాదు, కేంద్ర ప్రభుత్వాలది ఫస్ట్ అని నేను అంటాను. కేంద్రంలో అధికారంలో ఉండే పక్షం. ఎందుకు అంటే జిఎస్టీ ఎవరి దగ్గరికి వెళ్తుందండి? రాష్ట్రాల హక్కుల్ని ఎవరు నలిపేస్తున్నారు? రాష్ట్రాలకు ఉన్నటువంటి నిధుల్ని బంద్ చేస్తూ ఉన్నది ఎవరు? ఈ కేంద్ర ప్రభుత్వము బడికి అనుమతి ఇవ్వలేదు. కోవిడ్లో మీరు గుర్తు తెచ్చుకోండి. కోవిడ్ టైంలో బడులకి అనుమతి ఇవ్వలేదు, కాలేజీలు తెరవడానికి అనుమతి ఇవ్వలేదు, పాఠశాలలు తెరవడానికి అనుమతి ఇవ్వలేదు, మద్యం షాపులు తెరవడానికి అనుమతించారు. ఇదా నైతికత? పింఛన్ల పంపిణీపై జగన్ రెడ్డి రాక్షస క్రీడకు తన తల్లి తండ్రి వయసున్న వృద్ధులు బలవుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. జగన్ రెడ్డి వాలంటీర్లను తన స్వార్థం కోసం వాడుకుంటూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని చెప్పారు. సచివాలయ ఉద్యోగులు ఇతర ఉద్యోగులతో ఇంటింటికి పింఛన్ ఎందుకివ్వరని నిలదీశారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈసీ ఇంటింటికి పింఛన్ల పంపిణీ ఆపిందని, జగన్ సొంత పత్రికలో విష ప్రచారం చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. జగన్ రెడ్డి వాలంటీర్లను తన స్వార్థం కోసం వాడుకుంటూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. జగన్ రెడ్డి వాలంటీర్లను తన స్వార్థం కోసం వాడుకుంటూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారు. అందుకే ఈసీ వాలంటీరీ వ్యవస్థను పక్కన పెట్టింది అని మండిపడ్డారు. ఇంటింటికి వెళ్లి పింఛన్ ఇవ్వొద్దని ఈసీ చెప్పలేదు కదా? సచివాలయ ఉద్యోగులు ఇతర ఉద్యోగులతో మరి ఇంటింటికి పింఛన్ ఎందుకివ్వరు? టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ఈ సందర్భంగా వెల్లడించారు. పింఛనుదారులతో జగన్మోహన్ రెడ్డి రాక్షస రాజకీయ క్రీడ ఆడుతున్నాడు. రాక్షస రాజకీయ క్రీడ. మామూలు కూడా దుర్మార్గులు. ఎందుకంటే తల్లి వయసు ఉన్నటువంటి పింఛన్లు, తండ్రి వయసు ఉన్నటువంటి పింఛన్లు, మరి వితంతువులు, అలాగే దివ్యాంగులు, కదలలేక ఇళ్లల్లో ఉండి ఇబ్బందులు పడుతూ నడవలేని వాళ్ళు, ఆఫీసులకు వెళ్ళి పింఛన్లు తీసుకునే వాళ్ళు, వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయ రాక్షస క్రీడలో బలైపోతూ ఉన్నారు. 2 నెలలు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఉన్నాడు. 2 నెలలు. ఏప్రిల్ 1వ తారీఖు ఇవ్వాల్సిన పింఛను సాక్షి పేపర్లో 3 నుంచి పింఛను పెంపర్లని పంపిణీ అని వేశారు. మరి 3 నుంచి పంపిణీ అన్నప్పుడు ఎందుకు మీరు డోర్ టు డోర్ ఇవ్వటం లేదు? గతంలో ఇచ్చినటువంటి డోర్ టు డోర్ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు అమలు చేయటం లేదని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విషయ ప్రచారాల్లో రాజకీయ ప్రతిపక్ష పార్టీలంట ఎలక్షన్ కమిషన్ చెప్పినాయంట, ఎలక్షన్ కమిషను ఆపిచ్చారంట. అంటే మేము అడుగుతా ఉన్నాం, నువ్వు ముఖ్యమంత్రి, ఆపద్ధరం ముఖ్యమంత్రివైనా నువ్వు ఇంకా నీకు 40 రోజులు నువ్వు ఆపద్ధరం ముఖ్యమంత్రిగా కొనసాగుతావు. నువ్వు స్పష్టమైన ఆదేశాలు ఎందుకు ఇవ్వటం లేదు జగన్ రెడ్డి? పంపిణీకి సిద్ధంగా ఉంచిన చీరల బండిల్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా పామూరు మండలం పెరిసెపల్లిలో ఓ ఇంట్లో పెద్ద మొత్తంలో చీరల బండిల్స్ను పోలీసులు కనుగొన్నారు. ఓ పార్టీ మహిళలకు పంచేందుకే చీరలు తీసుకొచ్చినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. నిన్న రాత్రి 11:30 డీఎస్పీ శ్రీకాంత్ సిబ్బందితో కలిసి చేరుకుని చీరలను సీజ్ చేశారు. సుమారు 10 లక్షల విలువ చేసే చీరలు ఉన్నట్లు సమాచారం. ప్రైవేట్ విద్యా సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఏపీ ప్రైవేట్ విద్యా సంస్థల మేనేజ్మెంట్ జేఏసీ కేజీ టు పీజీ రాష్ట్ర కన్వీనర్ మదన్ మోహన్ రెడ్డి అన్నారు. మంగళగిరిలో జరిగిన తమ జేఏసీ రాష్ట్ర సమావేశంలో కన్వీనర్గా తాను ఎన్నికైనట్లు ఆయన ప్రకటించారు. ప్రభుత్వం చెల్లించే ట్యూషన్ ఫీజు విద్యార్థుల అకౌంట్లో కాకుండా విద్యా సంస్థల ఖాతాల్లో జమ చేయాలని ఆయన కోరారు. ప్రైవేట్ విద్యా సంస్థల సమస్యల పరిష్కారానికి తమ నూతన జేఏసీ పక్షాన పోరాటం సాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. లాస్ట్ 3 years నుంచి కూడా అడ్మిషన్లు జరపకుండా ఉంచుతా ఉన్నారు. ఇమీడియట్గా దాన్ని అడ్మిషన్లు జరిగే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలన్నది ఒక కోరిక. అట్లాగే డిగ్రీ కళాశాలలకు సంబంధించి ఈ ప్రభుత్వం 70-30 అనే ఒక జీవోని తీసుకొచ్చి, అంటే డిగ్రీ కళాశాలలో కూడా మేనేజ్మెంట్ కోటాను తీసుకొచ్చి డిగ్రీ కళాశాల యాజమాన్యాల్ని, అలాగే ముఖ్యంగా గిరిజన, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకి స్కాలర్షిప్కి అందుబాటులో లేకుండా చేసే క్రమంలో 70-30 మేనేజ్మెంట్ కోటా తీసుకొచ్చి ఆ విధంగా విద్యార్థులు విద్యకి దూరం అయ్యేటట్టు వ్యవహరిస్తున్నారు. కాబట్టి 70-30 దాన్ని జీవోని రద్దు చేయాలని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.